ప్రాబ్లం సమస్యలు నొప్పి ఇటువంటివి కానివ్వండి, అధిక రక్తస్రావం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా గర్భాశయం తీసేస్తే ఇవన్నీ మటుమాయం అయిపోతాయని అనుకుంటారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీటన్నిటికీ రకరకాల ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరే రకమైన కారణం ఉంది. గర్భాశయం తీసేస్తే కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్ తగ్గటం, లేదా ఈ నొప్పి, వైట్ డిశ్చార్జి, దురద ఇలాంటివి తగ్గటం అనేది జరగదు అసలు. గర్భాశయం ముందుగా తీసేస్తే ఏమవుతుందంటే అండాశయాలు మనం ముట్టుకోకపోయినా అవి అలాగే ఉంచేసినా కూడా వాటి పని ఎప్పుడైతే దాని యొక్క టార్గెట్ ఆర్గన్ లేదో అండాశయాలు కూడా త్వరగా పనిచేయటం మానేస్తాయి. దాంతో మెనోపాజ్ లక్షణాలు ముందుగా వచ్చేస్తాయి. అందుకని త్వరపడి పరిగెత్తుకెళ్ళి గర్భాశయం ఆపరేషన్ చేయించేసుకుని ఆ తర్వాత ఎన్నో రకాల సమస్యలతో ఆరోగ్యం పాడు చేసుకుని బాధపడొద్దు. నెల నెల బహిష్టు బాధలు, తరచూ వేధించే కడుపులో నొప్పి, చికాకు పెట్టే తెల్లమైల, అధిక రక్తస్రావం, గర్భసంచిలో గడ్డలు, వీటన్నింటికి గర్భాశయమే కారణం. కాబట్టి ఏకంగా గర్భాశయాన్నే తొలగించుకుంటే ఈ సమస్యలన్నింటి నుంచి శాశ్వతంగా విముక్తి దొరుకుతుందనే నమ్మకం కేవలం ఒట్టి అపోహ మాత్రమే. గర్భాశయాన్ని తొలగించుకోవడం నిజానికి సమస్యల తీవ్రత మరింతగా పెరుగుతుంది. ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో ఎప్పుడో 50 ఏళ్ల తర్వాత కనిపించాల్సిన మెనోపాజ్ లక్షణాలు ముందుగానే కనిపించటం మొదలవుతుంది. అండాశయాన్ని కూడా తొలగించటం వల్ల హార్మోన్లు లోపించి కీలక అవయవాలైన గుండె, కాలేయం, కిడ్నీల పనితీరు కూడా దెబ్బతినే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ప్రతి చిన్న సమస్యకి గర్భసంచి తొలగింపు వరకు వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. గర్భసంచి తొలగింపుకు ప్రత్యామ్నాయంగా ఇవాళ మన ముందు ఎన్నో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మామూలుగా యూట్రస్లో ఏమీ ప్రాబ్లం లేకుండా హార్మోన్స్ అసమతుల్యత వలన వచ్చే పరిస్థితిని అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అని అంటారు. ఇటువంటి దానికి చాలా రకాల చికిత్సలు ఉన్నాయి. ఉదాహరణకి బ్లీడింగ్ మాత్రం తగ్గించడానికి మెఫెనమిక్ యాసిడ్, టెనెక్సామిక్ యాసిడ్ వంటి టాబ్లెట్లు, ఇవి బహిష్ట అయిన రోజు నుండి ఒక 5 రోజుల పాటు వాడితే దాదాపు 50% రక్తస్రావం తగ్గుతుంది. దాంతోపాటు ఉండే నొప్పి కూడా తగ్గిపోతుంది. లేదా ఇంకా ఇతర చికిత్సలు, ఉదాహరణకి ఆ గర్భాశయం లోపలి పొరని పూర్తిగా తొలగించడం, అంటే పిల్లలు పుట్టడం అయిపోయిన వారికి ఇటువంటి చికిత్సలు కూడా చేయొచ్చు. దీన్ని ఎండోమెట్రియల్ రిసెక్షన్ అంటారు. హిస్ట్రోస్కోపీ ద్వారా చేస్తారు. అది కాకుండా యూట్రైన్ బెలూన్ థెరపీ, లోపలి పొరని కరిగించటం, బెలూను, మైక్రోవేవ్, ఇంకా క్రయో, ఇటువంటి థెరపీస్ ద్వారా గర్భాశయం లోపలి పొరను కరిగించటం. ఇన్ని రకాల చికిత్సలు ఉన్నాయి. ఇంకా హిస్టెక్టమీ అనేది చివరిగా చేయవలసిన చికిత్స మాత్రమే. గ్రామీణ ప్రాంత మహిళల్లో గర్భసంచిపై అవగాహన తక్కువ. నెలసరి చికాకులు, కడుపు నొప్పి, రక్తస్రావం వంటి బాధలు శాశ్వతంగా తగ్గుతాయన్న ఒకే ఒక్క నమ్మకమే వారిని గర్భసంచి తొలగింపు ఆపరేషన్లకు సిద్ధపడేలా చేస్తోంది. అయితే ఇవాళ ప్రతి చిన్న గైనిక్ సమస్యకు ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గర్భసంచిలో కణితులకు మైమెక్టమీ, కార్టరీ, ఐస్ ట్రీట్మెంట్ వంటి అధునాతన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కడుపు నొప్పి, తెలుపు వంటి సమస్యలకు చక్కటి మందులు అందుబాటులోకి వచ్చాయి. అవసరమైతే చిన్నపాటి సర్జరీలు చేయడం ద్వారా గైనిక్ సమస్యల్ని చాలా వరకు ఇప్పుడు నయం చేయొచ్చు. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయానికి సంబంధించిన జబ్బు కానే కాదు. ఇది అండాశయాలకి సంబంధించిన జబ్బు. హార్మోన్ల వలన, తర్వాత జెనెటిక్ కారణాల వలన ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఏర్పడుతుంది. దీనికి కూడా మనం లక్షణాలను బట్టి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా నొప్పి లక్షణం అయితే పెయిన్ కిల్లర్స్ ఇవ్వచ్చు. లేదా లోపల అతుక్కుపోయి దాని వలన పిల్లలు పుట్టకపోవటం, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అయితే కనుక చిన్నపాటి లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా లోపల ఎండోమెట్రియోసిస్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా శుభ్రం చేసి, ఓవరీస్లో గనక ఒకవేళ చాక్లెట్ సిస్టులు వంటివి ఉంటే వాటిని కూడా తీసేసి శుభ్రం చేసి ఫెర్టిలిటీ ప్రమోటింగ్ సర్జరీస్ ఇటువంటివి చేసి దాని ద్వారా పిల్లలు పుట్టడానికి వీలైన పరిస్థితి కల్పించవచ్చు. మరి ఓవేరియన్ సప్రెషన్ అంటే ఓవేరియన్ హార్మోన్స్ వల్లనే వస్తుంది కనుక ఎండోమెట్రియోసిస్ అండాశయాల నుండి హార్మోన్లు రాకుండా సప్రెస్ చేయటం, పిల్లలు అవసరం లేదు అని అనుకున్నప్పుడు. స్త్రీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి హార్మోన్లు చాలా అవసరం, ఓవరీ నుంచి వచ్చే హార్మోన్స్. అందుకని ఆ ఓవరీస్కి సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా సమస్య ఉంటే తప్ప
మామూలుగా రొటీన్గా యూట్రస్ ఒక్కటే తీసేటప్పుడు దాంతోపాటు అండాశయాలు తీయాల్సిన అవసరం ఏమాత్రం లేదు, తీయకూడదు కూడా. గర్భసంచిని తొలగించటానికి సాకుగా చెబుతున్న గైనిక్ సమస్యలనేవి ఇవాళ కొత్తగా కనిపిస్తున్నవేమీ కాదు. 30-40 ఏళ్ల కిందట కూడా ఉన్నాయి. కానీ అప్పుడు వాటికి చికిత్స చేసే విధానమే వేరు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా అన్నింటికీ గర్భసంచిని తొలగించడాన్ని ప్రత్యామ్నాయంగా భావించేవాళ్లు కాదు. గర్భసంచి తొలగింపును పెద్దాపరేషన్గా భావించేవాళ్లు. అత్యవసరమైతే తప్ప హిస్టరెక్టమీకి వెళ్లేవాళ్లు కాదు. ప్రస్తుతం ఆధునిక వైద్యంలో ప్రతి చిన్న గైనిక్ సమస్యకు చక్కటి చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు కాస్తంత ఓపికగా వివరించి చెబితే పేషెంట్లు వినకపోవడం అనే ప్రశ్నే ఉండదు. తప్పనిసరి అయితే తప్ప గర్భసంచిని తొలగించకూడదన్న స్పృహ ఇటు డాక్టర్లలోనూ అటు మహిళల్లోనూ ఇద్దరిలోనూ రావాలి. అప్పుడే అనవసరపు హిస్టరెక్టమీలకు తెరపడుతుంది.